అనుగ్రహింపబడును. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఓకే, వాయిస్ బాగానే ఉంది. రెడీ, 1 2 3 స్టార్ట్. యోసేపు పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకయే ఈ మరియా. ఈ మరియా గలిలయలోని నజరేతు అనే ఊరి ఈమె దేవుని యందు భయభక్తులు గల స్త్రీ. మరియు ఎల్లప్పుడూ ప్రార్థనలు గడుపుచుండేది. మరియా, భయపడకుము, దేవుడి వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. నేను పురుషుని ఎదురుగాను, ఇది నాకు ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అనబడును. చిత్తం ప్రభు దాసాలు మీ మాట ప్రకారమే జరుగును. అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు. అయితే మరియా గర్భవతిని తెలుసుకున్న తరువాత నీతిమంతుడైన యోసేపు ఆమెను అవమానపరచగలక ఆమెను రహస్యంగా విడనాడని ఉద్దేశించింది. ఎంత అవమానం, ఎంత అవమానం! నేను మరియను ఎంతో మంచిదనుకుంటేనే, అందం గలదని, దైవభక్తి గలదని అనుకుంటేనే. ఆమెను నేను రహస్యముగా విడనాడేదను. ఆమెను గురించిన ఆలోచనలు అతనిని ఎంతగానో కలవరపరుచుంది. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుని చూడగా ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఇది కలయా లేక నిజమా? కాదు కాదు, నిజమే. ప్రభుదూత చెప్పినట్లు మరియను నా భార్యగా చేర్చుకుందును.
ఏమిటి జ్ఞాని ఏమి చూస్తున్నారు? జ్ఞాని, ఏమిటా వింత నక్షత్రం? ఇటువంటి నక్షత్రాన్ని ఎప్పుడు చూడలేదే. ఇంత నక్షత్రమా? ఏది అయ్యు? ఏదేది ఇంత పెద్ద నక్షత్రమా? ఇది ఇలా ఇవ్వు. ఈ నక్షత్రం గురించి నేను ముందుగానే చదివాను. ఏది నక్షత్రం పట్టుకునేరాము. ఈ నక్షత్రం గురించి ముందుగానే ప్రవచించాను. దావీదు వంశంలో రాజుగా పుట్టినట్టు రాసి ఉంది. అయితే పదండి, మనం ఆ యూదా దేశంలోకి వెళ్దాం. అంత గొప్ప రాజు ఉన్నారు కదా, కృష్ణ చేత వెళ్ళడమేనా? నా మట్టుకు బంగారం సమర్పించేదాన్ని. నా మటుకు గోళాలను సమర్పించాను. సామ్రాజ్యం సమర్పించాను. అయితే పదండి, యూదా దేశంలోకి వెళ్దాం. కానీ మనం ఆ దారిని కనుక్కోవడం ఎలా? ఏముంది, ఆ చుక్కగా పడిస్తే. అయితే పదండి వెళ్దాం. మహారాజుకు జయము జయము. ఎవరో తూర్పు దేశం వేచి ఉన్నారు ప్రభు. చిత్తం మహాప్రభు. ఈ జయము జయము. జ్ఞానులారా, మీ రక్తము కారణమేమి? యూదులకు రాజుగా పుట్టినవాడు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి వస్తుంది. మేము ఆయనను పూజించాము. సంభవం! ఏమి ఏమేమి ఈ ఎన్ని రాజులు కదా? ఎలా రాజు జన్మించున్నాయా? ఎంత మహానం, ఎంత మహానం. ప్రవేశం శాస్త్రము ప్రజల యాజకులను వెంటనే ప్రవేశపెట్టుము. చిత్తం మహాప్రభు. జ్ఞానులారా, ఇక మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. చిత్తం మహాప్రభు. శాస్త్రులారా, ప్రజల యాజకులారా, లేఖనం ప్రకారం క్రీస్తు ఎక్కడ జన్మించినాడో మాకు వివరముగా తెలుపు. యూదయ బెత్లెహేములోన ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి మీలో నుండి వచ్చిన రాయబడి ఉన్న మహాప్రభు. మీరు వెళ్ళండి. చిత్తం మహాప్రభు. ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. జ్ఞానులను వెంటనే ప్రవేశపెట్టుము. చిత్తం మహాప్రభు. రాజుగారికి నమస్కారములు. జ్ఞానులారా, మీరు ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి మీరును తెలుసుకున్నారని నేను వచ్చి పూజించినట్లుగా నాకు వర్తమానం చేయండి. చిత్తం మహాప్రభు. జనబలెత్తులు వచ్చెదరు రెండో చిన్నన్న, మీరంత సంఖ్యలో రాయబడాలి రెండో చిన్నన్న. జనబలెత్తులు వచ్చెదరు రెండో చిన్నన్న,
తమ తమ పేర్లను జనాభా లెక్కల్లో నమోదు చేసుకోవాలని రాజుగారి ఆజ్ఞ. అందువలన తమ తమ పేర్లను జనాభా లెక్కల్లో నమోదు చేసుకోవాలండి. రాజుగారి ఆజ్ఞ వచ్చింది కనుక ఆ సంఖ్యలో తమ తమ పేర్లను నమోదు చేసుకున్నటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. దావీదు వంశంలో పుట్టినవాడై ఉన్న యోసేపు జనాభా లెక్కల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నటకు గలిలయలోని నజరేతు నుండి బెత్లెహేమునకు వెళ్ళిరి. మీ వయసు? మీ వయసు? ఆమె వయసు? మీ భార్య పేరు? మరియా. ఆమె వయసు? 25. ఆమె ఊరు? బెత్లెహేం. ఇక మీరు వెళ్ళండి. జూమ్ అవుట్ చేయండి సార్. అది మ్యూజిక్ పోతుంది కదా, కంటిన్యూటీ పోతుంది కదా. అయ్యా, అయ్యా, నా భార్య ప్రసవ వేదనతో బాధపడుచున్నది. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇవ్వరా? అయ్యా, మాకే స్థలం చాలక ఇబ్బంది పడుతున్నాం. మా పక్క వారిని అడగండి. సరేనయ్యా. ఎవరది? అయ్యా, నా భార్య ప్రసవ వేదనతో బాధపడుచున్నది. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇవ్వరా? అయ్యా, మాకే స్థలం చాలక ఇబ్బంది పడుతున్నాం. పిల్ల జరగాలి గంపడి సంతానం. మాకే ఇబ్బంది పడుతున్నాం. పక్క వారిని అడగండి. సరేనయ్యా. ఎవరు? అయ్యా, నా భార్య ప్రసవ వేదనతో బాధపడుచున్నది. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇవ్వరా? అయ్యా, మాకు స్థలం లేదు, కానీ ఈ రోజే మా పశువుల పాకను శుభ్రం చేయించాం. మీకు ఇష్టమైతే అందులో ఉండొచ్చు. ధన్యవాదాలు. ఏమైంది వచ్చినావు? ఆ పిల్ల నన్ను కొట్టి తిని పంపించేసిండ్రా. ఎందుకురా? నేను తిండిపోతానంట, పని చేయనంట. కదరా. నాకు వరిస్తారా? ఆ దాటితే రేచి ఇక్కడి. మరి ఎట్లెప్పుడు? నువ్వు ఏదో చేసుకో. సరే ఆగు. అరే ఎటువైనా నువ్వు ఇన్నే కూర్చోవచ్చు కదరా. నీకు ఒకటి ఎట్లా చేస్తావు? సరేదా? సరేనా? సరే. మా బావ దగ్గరికి వెళ్ళి. సరే. బావా, బాబా, నువ్వు అన్నావా గొర్రెలు కాపర్ కావాలని? సాసు పక్కన నుండి నేను ఒక తీసేసి వచ్చాను బా. అదే తీసుకుని రావు బా. తీసుకొస్తాను బా. తీసుకొస్తాను బా. సరే అక్క దగ్గరికి వెళ్ళేసి వస్తాను. ఏం చేస్తా బా? ఏం చెప్పా? అవును బా. సరే బా, బయటికి వెళ్ళేసి వస్తాను. సరే సరే.
ఎట్లున్నావు బావా? బాగా మీరెట్లురా? మంచిగానే ఉన్నాం. అక్క ఎట్లుంది బావా? బాగా తిండికి ఏమన్నా తెచ్చిరా? తిండికేనా బావా? తిండికిరా. ఏం బావా అక్క పోగట్లేదా? ఎట్లేదురా? ఏంది అక్క నీకు పువ్వట్లేదా? నేను చెప్పొస్తాను. కూర్చోరా. ఏమైంది బావా? మీరు తెచ్చిరా తిండికి? మేమైతే తెచ్చినాం. సరే తీసుకురా. ఏంది బావా? ఎప్పుడు తిండి కొట్టాడు, మేము తెచ్చుకున్నంత తినేస్తున్నా. తిను బావా తిను. మాంసం కూర మస్తుందిరా. ఎందుకంటే నా బావ కదా ఉంటుంది. సరేలే. సంగతి ఉన్నాయా బావా? బా బాబా తిని బా సాసీడు వీరా. అవును బా సరే బాగా కూర్చోబెట్టుకో. సరేదా చల్లి ఉంది పోయి కట్టలు తెప్పరా. సరే బా అది 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 అక్క 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 అరే పోయి కర్రలు కట్టేసాం పోరా. బాబానికి సంగతి గొర్రెలు కట్టేసాడా? తర్వాత పోయి కర్రలు కట్టేసాం పోరా. ఏంటి బావను? అమ్మయ్య మంచి కడుపు అనేది నాకు నిద్ర వస్తుంది. నేను పడుతున్నా. ఎవరు లేరే? ఎవరు లేరమ్మా? మళ్ళీ పంపొచ్చిన పోయినట్టు ఎవరు లేరే? ఇద్దరు కూడా ఎవరు అట్లా ఆపారు? నేనేంది ఉరుకు పరుకులు ఎక్కువ వీళ్ళని మోసం చేశారన్నమాట. వీళ్ళు రాని వీళ్ళ సంగతి చెప్తా. అబ్బా అయ్యో అబ్బా. బావా గొర్రెలు ఉన్నాయి బావా. ఏమైంది బావా? ఏం కాలేదన్నమాట. మీకు ఒక సంగతి చెప్పరా? మా రాని ఏంటి బావా? మా రాని చెప్తా తర్వాత. అయ్యో అబ్బా ఒళ్ళు కూసి అయిపోయింది రా బాబోయ్. బావా కట్ట తెచ్చినవా? తెచ్చినవారా? తెచ్చినవా? అంతేనా? ఇష్టమా అరే మీకు ఒక సంగతి చెప్పరా? చెప్పా ఒక సంగతి చెప్పా వీడికి కలుగా పడతాయా? చెప్పండి బా నిజంగానే పడతాయా? చెప్పండి బా పడతాయా? అమ్మో మా బావ మీద తెలిసిపోయినట్టుంది. తప్పించుకుంటూ రాని ఎక్కడికి పోతాడు? ఏమైంది బావా? అని నా వాడి సంగతి చెప్తా. అరే ఏదో పిల్ల ఉంది. అరే ఏదో ఎండలు వస్తుంది. అరే ఏదో దయ్యం అనేది. అరే ఏదో ఎండలు వస్తుంది. దయ్యమేంద్రా? నేనున్నాక దయ్యం అక్కడ పెట్టి చూడు. బావా బావా నిజంగానే అమ్మా దయ్యమా? దయ్యం. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. గొల్లెలారా భయపడకుడి. ఇదిగో ఒక సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో పడుకొని ఉండటం మీరు చూచెదరు.
బాబా నాకు ఈ శుభ సందర్భంలో ఒక చిన్న ఉందా అయితే పదరా. సరే బాబా. లో మరియా తన తొలిచూల కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను.
శిశువును చూచి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును బోళమును సాంబ్రాణిని కానుకలుగా ఆయనకు సమర్పించింది. గొల్లలు తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ శిశువును చూచుటకు వస్తున్నారండోయ్. ఈ విధంగా యేసు పశువుల పాకలో జన్మించెను.